కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా ధర 100 రూపాయలు చేరింది. తాజా వివరాలు మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రైతు బజార్ నుంచి చిన్న గల్లీలో చిన్న మార్కెట్ దాకా ఎక్కడ చూసినా కూరగాయల ధరలు వింటే సామాన్యుల గుండెలు హడలిపోతున్నాయి. ఎందుకంటే ఒక్కో కూరగాయ ధర పచ్చిమిర్చి కానీ టమాటా కానీ ఏది చూసుకున్నా సరే 190 రూపాయలకి తక్కువ అయితే కనిపించడం లేదు. ఇంకా ఏకంగా బీర్నీస్ అయితే 145 రూపాయలకి పైగానే పలుకుతుందని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాది ఉష్ణోగ్రతల మార్పుల వల్ల సరైన విధంగా దిగుబడి లేక చాలా వరకు కూరగాయలు అయితే మార్కెట్కి రాలేకపోతున్నాయి. అంటే అకాల వర్షాలు ఒకవైపు అయితే అధిక ఉష్ణోగ్రతలు మరోవైపు ఉన్నాయి. దీని కారణంగా అనుకున్నంత దిగుబడి రాకపోవడం వల్ల నగరానికి సరిపడ కూరగాయలు అయితే ఇక్కడ మనకి దొరకక చాలా మంది నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఉల్లిగడ్డ నుంచి ఆలుగడ్డ దాకా ఏ కూరగాయ చూసినా ప్రతిదీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఒకప్పుడు 10 రూపాయలకి 20 రూపాయలకి కిలో వచ్చే టమాటా కూడా 80 రూపాయల దాకా పలుకుతుంది. ఇంకా పచ్చిమిర్చి గురించి అయితే చెప్పనక్కర్లేదు, 80-90 రూపాయల పైనే పలుకుతుంది. అయితే ప్రతిదినం మనిషికి ఏదున్నా లేకున్నా ఆహారం ఎంతో అవసరం కాబట్టి కూరగాయలు లేనిదే రోజు గడవదు. కానీ సాధారణ ప్రజలు ఇంత రేట్లు పెరిగితే కొనుక్కోవడం తినడం అనేది ఒక కష్టతరంగానే మారుతుంది. అయితే నగరానికి 3 లక్షల టన్నుల కూరగాయలు అవసరమైతే ఇప్పుడు అంత ఉత్పత్తి జరగక రైతు బజార్లలో అంత ఉత్పత్తి జరగక రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు తీసుకున్న కూరగాయలు కూడా సరిగ్గా ఉండక వాతావరణ కారణాల వల్ల ఉండక పాడైపోతున్నాయని ఇక్కడ విక్రేతదారులు కూడా అంటున్నారు. అయితే ఒక విక్రేతదారుని అడిగి తెలుసుకుందాం ఎలా ఉన్నాయి కూరగాయల రేట్లు, ఎందుకు ఇలా మండిపోతున్నాయి అనే విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు ఇంత కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి, ఎందుకు ఇంతకన్నా మండిపోతున్నాయి? ఒక్క నిమిషం. కూరగాయల రేట్లు మారిపోవడం అనేది కాదు, గత 70 సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరం ఉన్నంత వేడిమి ఎప్పుడూ కొట్టలేదు. కాబట్టి 2 నెలల కింద వేడిమి తగ్గి ఉంటే ఇప్పటికీ కొద్దిగా సేఫ్టీ ఉంటుండే. అట్లాంటి పరిస్థితి లేనందుల వల్ల ఉన్నటువంటి ఒక పరిస్థితుల 10 రూపాయలు తెచ్చి బిడ్డను. సో ఇది అంటే కూరగాయల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కూరగాయల రేట్లు పెరగడము విపరీతంగా పెరిగిపోయిందని చెప్తున్నారు. అయితే ఇది ఇంకొక 100 రోజుల్లో అయితే ఈ పరిస్థితి మారే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు పంట వేసిన వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు పంట వేశాక పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూరగాయల రేట్లు తగ్గే అవకాశం అయితే ఉంది. అయితే అప్పటిదాకా పంట వచ్చేదాకా మాత్రం ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ప్రతి వస్తువు, ఒక్క కూరగాయ అని కాదు, ప్రతి కూరగాయ రేట్ అయితే ఇంతగానమే పెరిగింది. అయితే ఇది ఇంకొక 3 నెలలు కొనసాగుతుందని అయితే ఇక్కడ విక్రయదారులు కాదు, కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఇద్దరికి ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే రైతుల నుంచి కొనడము, వాళ్ళకి గిట్టుబాటు కాకపోవడము, సాధారణ ప్రజలు కూడా కొనలేకపోవడం, ఇవి ఇద్దరికి ఇబ్బందిగానే ఉంది. అంటే కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఇద్దరికి ఇబ్బందిగానే ఉంది. కాబట్టి ఇది కూరగాయల రేట్లు పెరగడం నగరవాసులకి ఎంతో ఇబ్బందిగా మారుతుందని చెప్పవచ్చు. సో ఇది ఇక్కడ ప్రస్తుతం రైతు బజార్లో ఈ కూరగాయల పరిస్థితి. సో మరికొద్ది రోజులు ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్నట్టు ఇక్కడైతే మనకి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ దాస్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.